హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్వాతి వ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్‌లో ఒక చిన్న హెల్త్ టిప్ షేర్ చేసుకోబోతున్నానండి. ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతదని నేను అనుకుంటున్నాను. మనలో చాలామంది కూడా ఎసిడిటీ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యే ఉంటాం ఎప్పుడో ఒకప్పుడు. అంటే బయట జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల గానీ, లేకపోతే చాలామందికి ఫుడ్ టైమింగ్స్ అనేవి ప్రాపర్‌గా ఉండవు. సో, వాటి వల్ల కూడా ఎసిడిటీ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యే ఉంటారు. ఆ ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మన ఇంట్లో పెద్దవారు కానీ, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఫస్ట్ ఏం యూజ్ చేయమంటారండి? సోడా. లేదంటే ఒక సో అండ్ సో బ్రాండెడ్ కంపెనీది కార్బోనేటెడ్ డ్రింక్ ఒకటి తీసుకొని తాగమంటారు. అవి తాగడం వల్ల మనకి వెంటనే త్రేన్పొచ్చేస్తది. సో, నువ్వు రిలీఫ్ అయిపోతావు. ఇవి తాగేసేయి అని చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్‌గా ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్‌లో ఏముంటదండి? కార్బన్ డయాక్సైడ్. ఇవి ఎప్పుడైతే మన కడుపులోకి వెళ్తాయో, అవి దాంట్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ గ్యాస్‌ని మాత్రమే రిలీజ్ చేస్తాయండి బయటికి. త్రేన్పు ద్వారా. అంతేగాని మనకి ఎసిడిటీ అనేది క్యూర్ చెయ్యవు. సో, బెటర్ ఎప్పుడు కూడా ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగకుండా మంచిగా ఒక యాంటాసిడ్ వేసుకోవాలండి. దానివల్ల మనకి లాంగ్ టర్మ్ రిలీఫ్ అనేది ఉంటదండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్